హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ అన్నీ మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కదా! వాటి లెవెల్స్ కూడా తెలుసుకుందాం. అండ్ నిఫ్టీ నిన్న రివర్సల్, బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ రివర్సల్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ మూవ్‌లో జరిగింది. సో, ఇప్పుడు మీరొకటే గుర్తుంచుకోండి. ఈరోజు లాస్ట్ డే మళ్ళీ మనకు మండే గ్యాప్ ఉంది కాబట్టి ఎలాంటి పొజిషన్స్ మీరు తీసుకోవాలన్నా విత్ హెడ్జ్ తోటి మాత్రమే తీసుకోండి. హెడ్జ్ లేకుండా మాత్రం ఏ పొజిషన్స్ కూడా పొజిషనల్‌గా క్యారీ చేయొద్దు. ఎందుకనంటే మనకి యూఎస్ హాలిడేస్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఎక్స్‌పైరీస్ అనేటివి ఈరోజు అవుతుంది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్, వాలటాలిటీ మూవ్స్ అనేది ఎక్కువ జరిగే అవకాశాలున్నాయి. అండ్ ప్రీమియమ్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. కొంచెం చూసి జాగ్రత్తగా మనం ట్రేడ్ చేసుకునే ప్లాన్ ఎలా ఉంటదనేది ఒకసారి చూద్దాం. లెవెల్స్ ఏంటి అనేది. ఇప్పుడు వచ్చిన మూవ్ ప్రకారం అయితే మనకు సపోర్ట్స్ ఎక్కువ కనబడుతున్నాయి. రెసిస్టెన్స్ తక్కువున్నాయి. సో, సపోర్ట్స్ బ్రేక్ అవ్వనంత వరకు మనం నెగెటివ్ సైడ్ చూడొద్దు. ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అవుతుంది అనంటే కూడా అది నిన్న వచ్చిన ర్యాలీ ప్రకారం అంతగా ఫాల్ ఉండది. అలాగే అప్ మూవ్ ఉంటదా అంటే ఇక్కడ ఓపెన్ అయ్యే రేంజ్ బట్టి చూస్తా ఉంటే ఫ్లాట్‌గానే ఓపెన్ అవుతుంది కాబట్టి అదొకసారి చూసుకొని ఈ లెవెల్స్‌ననేది మాత్రం మీరు గమనిస్తూ ఉండండి. ఈ జోన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. జోన్స్‌లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 21,341, 21,302, 21,282 ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ వచ్చేసరికి 21,215, 21,192. ఓకే. నాకు తెలిసి ఈరోజు ఎక్కువ శాతం కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి నేను ఒక విషయం వీడియో చివరిలో చెప్తాను. అది ఒకసారి చూద్దాం. ఓకే. ఈ ఈ లెవెల్స్‌ననేది చూసుకోండి. ఈ లెవెల్స్‌నైతే మార్క్ చేసుకోండి ఈ రోజుకి. అంటే రోజు 300, 400 పాయింట్స్ మూవ్ అవుతదంటే ఇట్స్ ఇంపాసిబుల్. యాక్చువల్లీ మూవ్‌మెంట్ 2 డేస్ నుంచెళ్ళి బేరిష్ బుల్లిష్‌గా మార్కెట్ జరిగింది కదా! సో, ఎనీవే లెవెల్స్ వేసుకొని పెట్టుకోవడం వల్ల మనకక్కడ మూవ్‌మెంట్ ఎందుకంటే క్లోజింగ్ టైమ్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న బ్యాంక్ నిఫ్టీ చూసారంటే లాస్ట్ 1 అవర్‌లోనే 500 పాయింట్స్ అప్ అయింది. ఓకే. ఇది నిఫ్టీ యొక్క లెవెల్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో అది మేజర్ సపోర్ట్ జోన్. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ప్రీమియమ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. సో, వీటిని డికే చేయడం కోసం అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి ఈ వారం మంత్ ఎక్స్‌పైరీ కాబట్టి ఒక రోజు ఎక్స్‌ట్రా అడిషనల్‌గా పెరుగుతుందండి. సో, మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు. ప్రీమియం అడ్జస్ట్ చేయడం కోసం ఫాల్ అయిన మార్కెట్‌ని అప్ మూవ్ చేయడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ మీరు గమనించండి. నిన్న కూడా నేను లైవ్‌లో చెప్పాను. 210 క్యాండిల్ అనేది చాలా కీ రోల్‌గా పనిచేస్తుంది. ఎలా అంటే ఒకసారి ఇది 210 క్యాండిల్. ఓకేనా? ఈ 210 క్యాండిల్ తర్వాత మీరు ప్రతిరోజు గమనించండి. ఒక రివర్సల్ క్యాండిల్ పడి దాని హై గాని, లో గాని బ్రేక్ చేసిందంటే మంచి మూవ్ వస్తుంది. ఓకేనా? మార్నింగ్ సెషన్‌లో ఎలాగో 10, 10 వాడతాం. ఇక్కడ మనకు 10, 10 ఎక్కడ ఉందని? ఇది 10, 10. ఇక్కడ ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది. కానీ తర్వాత మీకు కిందికి ఎక్కడ కూడా ర్యాలీ అనేది కిందికి రాకుండా పైకే వెళ్ళిపోయింది. అలాగే మీకు సెకండ్ హాఫ్‌లో 210 క్యాండిల్ అనేది ఈ రెండిటిని చూసి ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు సెన్సెక్స్‌లో చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు తెలిసి మీరు మార్నింగ్ ట్రేడ్ చేయకపోవడమే నా బెస్ట్. ప్రీమియమ్స్ అనేది తగ్గిన తర్వాత ఒక ఆఫ్టర్‌నూన్ మూవ్ కోసం కన్సాలిడేషన్ అయితే లేదా ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్ తీసుకోండి. ఈ 2 జోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జోన్ మధ్యలోనే కంప్లీట్‌గా ఉంటుందా? లేదంటే ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు మాత్రమే మీరు ప్లాన్ చేసుకోండి. ఈ జోన్ ఓకే. 71,088, 71,789 అంటే 90 ఇక్కడ నుంచెళ్ళి మళ్ళీ కిందికి 70,000,
695, 71,188 ఈ 2 జోన్స్ మళ్ళీ ఇది ఇక్కడ రెసిస్టెన్స్, ఇది ఇక్కడ సపోర్ట్. ఓకేనా? సో, ఈ రెండిటిని చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మిడ్ క్యాప్. మిడ్ క్యాప్‌లో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇదొక్కటే జోన్. దీని పైకి ఉంటుందా? కిందకి ఉంటుందా? తర్వాత ఇది గూడా ఒక జోన్ కిందని. ఈ జోన్ గూడా చాలా ఇంపార్టెంట్ మిడ్ క్యాప్‌కి. నాకు తెలిసి ఏదైతే ప్రీమియం అడ్జస్ట్ కావాలో వాళ్ళు ఒక రోజు ముందే కంప్లీట్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేసి, అంటే ఎక్కడైతే సెల్లర్స్‌కి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలో అవన్నీ అయిపోయాయని మొన్న ఫాలు, నిన్న అప్ మూవ్. సో, కంప్లీట్‌గా అడ్జస్ట్‌మెంట్స్ అనేది జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హాలిడేస్ వస్తున్నాయని చెప్పేసి ఒక రోజు ముందు అడ్జస్ట్ చేసుకుంటారని చెప్పేసి అలాంటి సైకాలజీ ఉంటుంది కదా! దాన్ని మార్చేసి నిన్నటి రోజే మొత్తం ప్రీమియమ్స్ అడ్జస్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో, ఈ లెవెల్స్‌ని కూడా ఒకసారి మీరు స్క్రీన్ పైన స్క్రీన్‌షాట్ తీసుకొని గాని, లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటే టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. వీటిని చూసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకటిసారికి ఈ మేజర్ లెవెల్ అండి 10,198, 10,155 ఇది మేజర్ కీ రోల్‌గా పనిచేస్తుంది. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రెడ్ లైన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అండి. ఇది బ్రేక్ చేసినప్పుడు ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. ఇది కూడా ఇక్కడ బ్రేక్ చేసిందంటే మళ్ళీ ఫాలో అయ్యే అవకాశం ఉంది. సో, దిస్ ఈస్ ద లెవెల్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో, ఈ 2 ఎక్స్‌పైరీలు ఇప్పుడు ఈరోజు ఉన్నాయి కాబట్టి సెన్సెక్స్ అండ్ మిడ్ నిఫ్టీ ఉంది కాబట్టి కొంచెం వీటి రెండిట్లో ఎక్స్‌పైరీ గనుక చేయాలి అనుకుంటే మాత్రం బెటర్ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాతన చేయండి. లేదంటే ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ సెషన్‌లో అసలు 0-0 గాని అట్లాంటి ప్లాన్ చేయొద్దు. లేదా హెడ్జ్ నేను హెడ్జ్ లెవెల్స్ అప్పుడు మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను కదా! ఆ టెలిగ్రామ్‌లో ఉంటే ఆ లెవెల్స్ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బై.